ఏం చేయనుకున్నావు నువ్వు చెప్పు. పిల్లల్ని కానలే వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుండే మరి నా దగ్గర ఎందుకు వచ్చినావు అనవసరంగా? ఆ రోజు నువ్వు చెప్పినావు నువ్వు నాకు వద్దు అని చెప్పినప్పుడు వెళ్ళిపోయి ఉంటే ఇద్దరిద్దరం పోయేది నాకు వచ్చి. అనవసరంగా పెళ్లి చేసుకొని రోజు ఏడవలసి వస్తుంది నీ వల్ల. ఒక్క సుఖం లేదు జీవితంలో. మళ్ళా గోల్డ్ అంట గోల్డ్. మరి అమ్మ మీ అమ్మ వచ్చినప్పుడల్లా ఏదో గోల్డ్ డైవర్ట్ చేయకు, అర్థమవుతుందా? నవ్వి కవర్ చేయకు. ఏం చెప్పావు? ఎప్పుడు కనిపిస్తావు? ఇష్టం లేదని చెప్పినావు. మా వాళ్ళు కూడా అడుగుతున్నారు, మరి మీ ఆయన ఏమైనా కొనిపించిండా అని అడుగుతున్నారు. ఏం కొనిపించినావు? నీ దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఒక మాట వింటావా నందు? పెళ్లి కాక ముందు నేను ఏమనుకున్నా అంటే పెళ్లి రోజు నీకు 1 తులం బంగారం పెడదాం అనుకున్నా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు శివ అఫీషియల్. ఈరోజు కంటెంట్ ఏంటంటే మా బావ మీద ప్రాంక్ చేయబోతున్నా. ఏంటంటే నాకు మ్యారేజ్ అయ్యి 2 years అయింది. ఇప్పటివరకు నా మీద ఒక గోల్డ్ అనేది లేదు, ఒక గోల్డ్ చైన్ కూడా ఇప్పలేదు మా బావ అయితే. దాని గురించి అని ఈరోజు మా బావతోటి గొడవ పడబోతున్నా. ఫుల్ సీరియస్ అవుతాం మా బావ మీద. వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా రాబోతుంది, చూడండి. ప్రజెంట్ అయితే మా బావ బయటికి వెళ్ళిండు, ఇప్పుడు వస్తాడు. చూడండి వీడియో ఎలా రాబోతుందో చూడండి. రాని ఈరోజు చెప్తా. బావైనా ఉండాలి, నేనైనా ఉండాలి. A few moments later. ఎటు పోయేస్తున్నావు? బయటికి. బయటికి ఎటు వెళ్ళినావు? ఎక్కడికి వెళ్ళినావు? ఎక్కడికి వెళ్ళినావు? నేను ఎక్కడికి వెళ్తే ఏంది చెప్పు, నాకు అర్థమవుతలే. అంటే నువ్వు ఎటన్నా తిరగచ్చు, ఎటన్నా తిరిగి రావచ్చు. కానీ ఏంటి తిరుగు? మళ్ళా నాకెందుకు చెప్తున్నావు? నాకు చెప్పావా? ఏం చెప్పాలి చెప్పు. ఏంటి ఏమైంది సడన్గా? నేననే దాన్ని ఒక ఇంట్లో నేను ఉన్నా. అవును ఉన్నావు. చెప్పాలి మరి. ఏం చెప్పాలి? ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పాలా? పో తిరుగుపో, బయట పోయి. ప్రాబ్లం ఏంటి చెప్పు. ఇప్పుడు చిన్నదానికి ఎందుకు పెద్ద చేస్తున్నావు? ఏంటి పాప ఎక్కడ ఉంది? పాప లోపల ఉంది. నాకు మన ఇద్దరికి మ్యారేజ్ అయ్యి 2 years అయింది. మరి నువ్వు ఇప్పుడు నాకు కొత్త గుర్తు చేస్తున్నావు, నాకు తెలియదైంది మరి మ్యాటర్ ఇను ఫస్ట్. అదే 2 years అయిందని తెలుసు, నిన్ననే కేక్ కట్ చేసిన. మళ్ళీ ఏంటి? నాకేం కొనిపించినావు మరి నువ్వు ఇప్పటివరకు? ఇప్పటివరకు నాకేం కొనిపించినావు? నాకు ఒక గోల్డ్ చైన్ అన్న కొనిపించినావా? గోల్డ్ రింగ్ అన్న కొనిపించినావా? చెప్పు. సరే నీకు ఏదో ఒకటి కొనిపించాలి కదా, సరే కొనిపిస్తా. ఇగో పట్టుకో. ఇంత తమాషాలు చేయకు, నువ్వు అడబెట్టు. ఇంత ఇది ఐఫోన్ కొనిపిస్తున్నా, నీకు అర్థమవుతుందా? ఇంత పెద్ద ఫోన్ ఎవడన్నా ఇస్తాడా చెప్పు? తమాషాలు చేయకు. నేను సీరియస్గా అడుగుతున్నా, సీరియస్గా అడిగినప్పుడు మాట్లాడు నువ్వు. ఇదేమన్నా ఏమని కూడా డబ్బా ఫోనా? ఇగో వినిపిదా? ఇగో రింగ్ అవుతుంది, మంచిగా వాడుకో. నీకు టైం కల్లా మీ మమ్మీతోటి మాట్లాడతావా, మీ చెల్లితోటి మాట్లాడతావా, మీ పిన్నితోటి మాట్లాడతావా? ఫోన్ మాట్లాడుకో మంచిగా. జోక్స్ చేయకు. ఇగో నాకు నేను సీరియస్గా మాట్లాడినప్పుడు సీరియస్గా ఉండు, నువ్వు కామెడీ చేయకు. అర్థమైందా? ఆడబెట్టు. సరే సీరియస్గానే మాట్లాడుకుందాం. సరే మాట్లాడు. ఏం చెప్పు. మాట్లాడతావు? నాకు ఎప్పుడు కనిపిస్తావు? ఏం కొనిపించాలి? గోల్డ్ ఎప్పుడు కనిపిస్తావు? గోల్డ్ చైన్ ఎప్పుడు కనిపిస్తావు? గోల్డ్ కమ్మలు ఎప్పుడు కనిపిస్తావు? చెప్పు. అరే గోల్డ్ అంటే నువ్వు తక్కువ రేట్లు ఉన్నప్పుడు ఎందుకు అడగలే మరి? ఇప్పుడు లక్షలలో అయిపోయిన తర్వాత ఎవడు ఇప్పిస్తాడు? మన పెళ్ళి ఎప్పుడు అయింది? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు సంవత్సరం కింద గోల్డ్ రేట్ తక్కువనే ఉండే కదా. గోల్డ్ రేట్ తక్కువనే ఉండే కదా. మరి మీ అమ్మ నాకు ఇచ్చిందా పైసలు? గోల్డ్ ఇప్పి అది ఇప్పి అని ఇచ్చిందా ఏంది చెప్పు మరి. అమ్మ నీకు అసలు ఏంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు సంబంధం లేదు చెప్తున్నా కదా, నాకు సంబంధం లేదు. ఈ విషయాలలో నాకు ఇన్వాల్వ్ చేయకు. పోయి మీ అమ్మని అడుగు, ఇప్పిస్తుందేమో తీసుకో. మధ్యలో నాకు ఇన్వాల్వ్ చేయ. నువ్వు దేనికున్నావు మరి? నువ్వు దేనికున్నావు? 3 పూటలు నీకు తిండి పెడుతున్నా, నీకు ఏం కావాలంటే తీసుకొస్తున్నా, పాపను చూసుకుంటున్నా. చాలా ఇంకేం కావాలి? నేను ఎటైనా ఫంక్షన్ కి వెళ్ళాలన్నా, ఎక్కడైనా పెళ్లిలోకి పోవాలన్నా ఇట్లనే తిరగాల నేను? తిరుగు. మరి నీకు వేసుకోవాలని అనుకుంటే మీ అమ్మ రెస్పాన్సిబుల్ లేదా నీకు? ఇప్పుడు నీకేం రోడ్డు మీద వదిలేయలేదు, అనవసరంగా మాట్లాడకు. అందరు వాళ్ళ
వాళ్ళ భర్తలు ఏం కావాలంటే అది ఇప్పిస్తున్నారు. ఇప్పిస్తున్నారు నీకు ఎవరు చెప్తున్నారు ఇవన్నీ ఇప్పిస్తున్నారు? కనిపిస్తలేదా ఆడ? పొద్దున్న లేస్తే నువ్వు బయట వాళ్ళ ఎవరు అంటే ఎవరు ఎక్కడికైనా ఫంక్షన్ కి వెళ్ళాలన్నా కూడా అసలు నేను ఇట్లనే ఉండాలి, ఒక గోల్డ్ చైన్ లేదు, గోల్డ్ ఇయర్ రింగ్స్ లేదు, ఏం లేదు అసలు. మొన్న ఫంక్షన్ లా కట్టుకున్న చీర ఎవరు కొనిపించిండు? నేను కొనిపించు. అమ్మ కొనిపించింది, మా అమ్మ కొనిపించింది. అది చీరలు కొంటే గొప్ప కాదు, గోల్డ్. నువ్వు ఎందుకున్నావు మరి? దేనికి ఉన్నావు? దేనికోసం ఉన్నావు? మాట దేనికోసం ఉన్నావు? ఎగిరినావు దూరముడు, మరి దూరంగా మాట్లాడు. నువ్వు దేనికి ఉన్నావు మరి? నువ్వు అసలు దేని ఏం పనికి రాకుండా పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ ఉంటావు. నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ నువ్వు డైవర్ట్ చేయకు. ఎవరు డైవర్ట్ చేస్తాను? డైవర్ట్ ఫస్ట్ నాకు ఎప్పుడు కనిపిస్తావు చెప్పు. నువ్వు ఎప్పుడు కనిపిస్తావు చెప్పు. చెప్పిన నాకు డేట్, మంత్, ఇయర్ తోటి, ఇయర్ కూడా అవసరం లేదు, ఇయరే కావాలి. సరే, మీ అమ్మ కూడా ఇప్పుడు పెళ్ళి అయి 2 సంవత్సరాలు అవుతుంది. మీ అమ్మది కూడా డేట్, మంత్, ఇయర్దే కావాలి నాకు కూడా. మా అమ్మతో నీకు సంబంధం లేదు. నాకు కూడా మీ అమ్మతోటే సంబంధం. నవ్వకు, నువ్వు చెంప వలగొడతా, నవ్వకు. నవ్వినా తప్పే ఇప్పుడు. సరే, నేను సీరియస్గా ఉంటా. సీరియస్గానే మాట్లాడతా. చెప్పు. అరే నేను సీరియస్ గా అంటున్నా, నువ్వు నేను కూడా సీరియస్ గా చెప్తున్నా. నాకు వేసుకొని బట్టలు లేవు, మరి వేసుకున్న బట్టలే 100 సార్లు వేసుకొని తిరుగుతున్నా. నేను నా పదే కూడా చెప్పాను. నువ్వు అన్నా కనీసం ఏదో ఒక ఆర్డర్ పెట్టుకుంటున్నావు. ఎకరాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, మంచి ఇల్లు ఉంది, అన్ని ఉన్నాయి. కానీ ఇట్లా ఊతే మొత్తం బంగారాలే వెళ్తాయి పైకి. కాదు, అంత మంచిగా ఉంది, ఇల్లు మంచిగా ఉంది, అంత బాగుంది, కానీ నా పైన గోల్డ్ మాత్రం లేదు. అవునవును, అంతా బాగుంది. సగం నీ దిష్టి లేకుండా అయిపోతుంది. ఎందుకో తెలుసా? మీ మనుషులే బాగలేరు. అవునవును, మీ మనుషులు మస్తు మంచిగా ఉంటారు. వారానికి ఒకసారి వస్తారు, ఎట్లున్నావు బిడ్డే అని పలకరిస్తారు. వారానికి నువ్వు ఏమన్నా అనుకో, నాకు మాత్రం గోల్డ్ కావాలి. నిజాలు మాట్లాడుకుందాం, అర్థమవుతుందా? పాయింట్కి రా. పాయింట్ లోనే ఉన్నా, చెప్పు. పాయింట్ లోనే ఉన్నావు, కానీ ఫస్ట్ నేను చెప్పేది ఫస్ట్ విను. టాపిక్ డైవర్ట్ చేయకు. టాపిక్ ఎవరు డైవర్ట్ చేస్తలేడు. మీ ఫ్యామిలీ మంచిదా? మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ గురించి తీసినావు కదా, నీ ఫ్యామిలీ గురించి తీస్తే పత్తా లేకుండా పోతావు. చెప్పు. ఇక మళ్ళీ ఎప్పుడు పోయినా ఇంటికి పోయినా మీ అమ్మ చూస్తుంది ఇక నన్ను. కనీసం ఒక గోల్డ్ ఇయర్ రింగ్స్ కొనిపించినా బాగుండు అని అంటది. అవును, మరి అదేదో వాళ్ళే కొనిపిస్తే అయిపోయి కదా. వాళ్ళు ఎందుకు కొనిపిస్తారు? మరి పెళ్లి చేసుకుని ఎందుకు చేసుకున్నా? కోడలు అన్నప్పుడు వేరే పిల్లని చేసుకునేటోని. మళ్ళీ కోడలు అన్నప్పుడు కొనిపియరా చెప్పు. కొనిపిస్తారు. నువ్వే మా బిడ్డ, నువ్వే నా కోడలు అని అంటది. అవును, మరి కొనిపిస్తే ఏమైంది? ఎందుకు కొనిపించాలి? కొనిపిస్తే ఏమైంది? మరి కొనిపిస్తారు, టైం వచ్చినప్పుడు కొనిపిస్తారు. ఫస్ట్ అయితే మీ అమ్మ టైం ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మేము అప్పులలో మేము లాస్ట్ లో ఉన్నాం. మేము జీరోలో ఎప్పుడైనా ఇయ్యచ్చు. మేము జీరో డౌన్ లోకి వెళ్ళిపోయినాం. అట్లా కాదు, అప్పులకి ఎప్పుడైనా ఇయ్యచ్చు. అప్పులకు డబ్బులు ఎప్పుడైనా ఇయ్యచ్చు. కానీ 10 మంది ముందు ఎట్లా తిరగాల నేను చెప్పు. మీ అమ్మ నుంచి సపోర్ట్ వస్తే మీ అమ్మ అన్ని నీకు. మా అమ్మ సంగతి నువ్వు పక్కన పెట్టేసి. పక్కన ఎందుకు పెట్టేయాలి? మీ అమ్మ నిన్ను కనలేదా? నీ కూతురు. మా అమ్మ కొనిపిస్తే నువ్వు బిడ్డవి కాదా మీ అమ్మకి? చెప్పు మరి. అరే మా అమ్మ కొనిపించేటి మా అమ్మ కొనిపిస్తుంది. మరి నేను కూడా నీ ద్వారా నాకు ఒక చిన్నగా ఒక చిన్న ఇయర్ రింగ్ గోల్డ్ కావాలి. చిన్నది కావాలి. చిన్నదన్నా ఉన్నా నీ దగ్గర నుండి? లేదు. మరి దేనికి? మరి నువ్వు దేనికోసం ఉన్నావు? ఏం చేయనుకున్నావు నువ్వు? పిల్లల్ని కనలే? పాప పుట్టలేదా? పాప ఉంది. పాప కనీసం ఒక పట్ట గొలుసు తీసుకున్నావు? పట్టిలన్నా తీసుకున్నావు? నేను అది కడియాలు తీసుకున్నావు పాప కోసం. అది అమ్మ వాళ్ళు కొనిపించిండు. పట్టీలు తీసుకున్నా. నా కోసమే తీసుకోలే, ఇంకా పాప కోసం తీసుకుంటావా నువ్వు? అవును, పాప పీసినారంటే పీసినారి, పెద్ద పీస్ నెంబర్ 1. నువ్వు మీ ఫ్యామిలీ మొత్తం పీస్ నెంబర్ 4. అదే అందులో ఫస్ట్ అయితే నువ్వే కదా. ఫస్ట్ నేనేం కాదు, ఒప్పుకున్నావు. ఫస్ట్ అయితే నువ్వే. దరిద్రం ముఖం. నీ ముఖం చూసే నాకు ₹1 వస్తలేదు చేతిలో. చెంప బల కొడతా మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడితే. మీరు ఇట్లా కొట్టి ఇట్లా చేసిరు. అవునా? పక్క చిక్కిపోతాను. మరి పక్కగానే అయిపోతున్నా. నా జీవితం నాశనం చేయడానికి మీరే దొరికిరు నాకు. పోయి నేను బతికేటం తెలుసా? నేను కూడా మంచిగానే హాయిగా దర్జాగానే పెళ్లి చేసుకో, వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుండే. మరి నా దగ్గరకు ఎందుకు వచ్చినావు అనవసరంగా? ఆ రోజు నువ్వు చెప్పినావు, నువ్వు నాకు వద్దు అని చెప్పినప్పుడు వెళ్ళిపోయి ఉంటే ఈ దరిద్రం పోయేది నాకు వచ్చి. అనవసరంగా పెళ్లి చేసుకొని రోజు ఏడవలసి వస్తుంది నీ వల్ల. ఒక్క సుఖం లేదు జీవితంలో. మళ్ళా గోల్డ్ అంట, గోల్డ్. మరి మీ అమ్మ వచ్చినప్పుడల్లా ఏదో గోల్డ్ డైవర్ట్ చేయకు. అర్థమవుతుందా? నవ్వి కవర్ చేయకు. నాకు ఎప్పుడు కనిపిస్తావు చెప్పు. ఏం చెప్పి ఎప్పుడు కనిపిస్తావు? ఇష్టం లేదని చెప్పినావు.
మా వాళ్ళు కూడా అడుగుతున్నారు, మరి మీ ఆయన ఏమైనా కొనిపించిండా అని అడుగుతున్నారు. ఏం కొనిపించినావు? నీ దగ్గర నుంచి చిల్లి గవ్వ కూడా లేదు. ఒక మాట వింటావా నందు? పెళ్లి కాక ముందు నేను ఏమనుకున్నా అంటే పెళ్లి రోజు నీకు 1 తులం బంగారం పెడదాం అనుకున్నా. నువ్వు సడన్లీ ఫోన్ చేసి నాకు ఇష్టం లేదు లైట్ తీసుకున్నావు. ఆ రోజు నుంచి నాకు ఏం కొనాలని పోయింది మైండ్లోకి వెళ్ళి. నాకు సగం హార్ట్ ఇక చెప్పలేను. ఫస్ట్ టైం ఇంత ఇష్టపడ్డా కదరా, వద్దు అనేసరికి నాకు మూడ్ అంతా అప్సెట్ అయిపోయింది. ఆల్మోస్ట్ నీ నెంబర్ కూడా ఓకే అన్నా కదా మరి. అదే నా దరిద్రం అంటున్నా. పోయిన దరిద్రాన్ని మళ్ళీ లోపలికి ఇంట్లోకి తెచ్చుకోవడం దరిద్రమా? అదృష్టం దరిద్రం అంటున్నావు మరి. అదృష్టం కాబట్టి నేను అదృష్టం, నా పాప కూడా అదృష్టమే మీ ఇంట్లో. అర్థమైతుందా? లక్ష్మీదేవి. మరి పాప నేను అంటలేను, నేను కూడా లక్ష్మీదేవినే కదా. మరి లక్ష్మీదేవి ఆగాలి, లక్ష్మీదేవి పరిగెత్తకూడదు. ఎక్కడికి పరిగెత్తు? లక్ష్మీదేవి ఆగాలి మరి కొన్ని రోజులు, అన్ని వస్తాయి. హారాలు 2 సంవత్సరాలు అయిపోయింది, ముసల్దాన్ అయిపోయినా. మరి ఎప్పుడు వేసుకోవాలి అప్పుడు వేసుకోవాలి బంగారం. అర్థమైందా? ఎప్పుడు లేచి ముసలి అయినప్పుడు ఎవరు వేసుకుంటారు చెప్పు? ఎవరు చూస్తారు? చెప్పు, నువ్వే చెప్పు. అప్పుడు వేసుకున్నా ఎవరు చూడరు. నన్ను ఒక మాట చెప్తా. ఇగో ఆడపిల్లలు అన్నాక పొద్దున 6 గంటలకు లేవాలి, అన్ని పనులు చేసుకోవాలి, మంచి వంట పని చేసుకొని. అవన్నీ ఎందుకు చెప్తున్నావు? నువ్వు కష్టపడితేనే కదా నేను నీకేమైనా ఇప్పుడు నీకు గోల్డ్ కావాలన్నా నీకు ఏం కావాలన్నా నువ్వు ఫస్ట్ కష్టపడాలి. నీకంటూ ఇగో నేను పొద్దున్న లేసి కష్టపడుతున్నా బావా, నాకు ఏదో ఒక ఇప్పి బావా, నేను రోజు నాకు నిద్ర లేకుండా పని చేస్తున్నా అని ఉండాలి. ఎప్పుడు లేస్తావు? 10 గంటలకు లేస్తావు. పాప ఉంది, నేనేం పని చేయాలి? 2 గంటలకు అన్నం పెడతావు, నాకు కడుపులో కాలుతుంది. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా దేవుడా అని అనిపించకూడదు. ఎట్లా అంటే నువ్వు అబద్ధాలు ఆడకు. 2 గంటలకు తింటున్నావా నువ్వు? ఇగో మనం కాదు, నువ్వు మాట్లాడితే నిజం మాట్లాడు. 2 గంటలకు తింటున్నావా? నిజం చెప్పు, నిజం చెప్పు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఇప్పుడే తిన్నా నేను. ఆల్రెడీ తిన్నావు, అరిగింది లోపల. మళ్ళీ ఇప్పుడే 2 గంటలకు తిన్నా, గంట అవుతుంది. నువ్వు నీ మాటలు